నకలంటే ఫోటో కాపీ, అదే జిరాక్స్ కాపీ, డూప్లికేట్, ఐడెంటికల్ అనే అర్థం. ఇంతకీ వీడియో ఆరంభంలోనే ఈవిడ ప్రవీణ్ పగడాలన్ గురించి వివరణ ఇచ్చారు. అతను పాస్టర్ కాదు, కష్టపడి పనిచేసే ఉద్యోగి అని. మరి పాస్టర్కి మళ్ళీ క్రైస్తవ స్పిరిచువల్ బోధనలు చేయడమే కాకుండా 3 రోజులు భగవద్గీతని వక్రీకరణ చేసి హిందువుల ఆచారాల్ని దుయ్యబట్టి అలాంటి అవసరం ప్రవీణ్కి ఎందుకు వచ్చిందబ్బా? పైగా అచ్చం పాస్టర్కి మళ్ళీ దశమ భాగాలు కావాలి, ఇవ్వండి ఇవ్వండి అని మరీ మరీ అడగడం చేశాడు. అందుకే అతనిని పాస్టర్ అని పిలుస్తూనే ఉంటాను. ప్రవీణ్ని పాస్టర్ అనే కాదు, దేశద్రోహి అని కూడా పిలవచ్చు. ఎందుకంటే ప్రవీణ్ బహిరంగంగా భారతదేశాన్ని, భారత ప్రజలని